ఐఎమ్ సారీ. నేను జస్ట్ చెక్ చేయాలనుకున్నాను నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు. అది నువ్వు ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదనుకో. బికాజ్ యూ లవ్ మీ. ఎందుకంటే నువ్వు నా మాట మీద ఒక పని పిల్లని చేసుకోవడానికి రెడీ అయ్యావంటే ఐ నో హౌ మచ్ యూ లవ్ మీ. సో ఐఎమ్ సో సారీ అండ్ ఐ లవ్ యూ. అయితే ఓ పంచి నా జీవితంలోకి మళ్ళీ తిరిగి వచ్చాయి. ఆబ్వియస్లీ. అమ్మా, నా చేతులు చాలా నొప్పి పెడుతున్నాయి. నా చేతి గోళ్ళు కూడా లాగేస్తున్నాయి. ఇక నొక్కడం నా వల్ల కాదు. అదేంటే ఇప్పుడే కదా మొదలు పెట్టావు? ఇంకో 10 నిమిషాల పాటు నా కాళ్ళు నొక్కావనుకో, నువ్వు పడుతున్న శ్రమ కష్టం అంతా ఉంది కదా. ఇలాగే మీ అత్తారింట్లో చేసావనుకో, నీకు బ్రహ్మరథం పడతారే మీ అత్తగారు. నీ కన్న తల్లిగా నేనింత ఆనందపడుతుంటే నాకు చేసినట్టుగా మీ అత్తగారికి సేవ చేసావనుకో, నీకు హారతి పట్టి పూజించుకుంటుందే. అందుకే ఒళ్ళు పట్టు. తస్సదియా అక్క, మీ ముద్దుల కూతురికి కొంచెం చెప్పవా కొద్దిగా నా తలకి నూనె పెట్టమని? ఎందుకంటే వెంట్రుకలకి నూనె పెట్టుకుంటేనే అప్పుడు నేను హీరోయిన్ అయిపోతాను. అందుకే అలాగే మాధవి, నువ్వు హీరోయిన్ అవుదులే ఓ అరగంట తర్వాత. ముందు నా కూతుర్ని నాకు సేవ చేసుకొని ముందు పట్టమ్మా, చూస్తావే. ఒక్క నిమిషం. నొక్కి నొక్కి నా చేతులు చాలా నొప్పి పెడుతున్నాయి. నేను ఇంకా నొక్కలేను. నా చేతులకు వేసుకున్న నెయిల్ పాలిష్ కూడా పాడైపోయింది. ఏంటిది చెల్లి, అంత అర్జెంట్ ఏమిటి? కాసేపు ఆగి రావచ్చు కదా. అంత బాగా కాళ్ళు నొక్కుతూ ఉంటే నీకు కుళ్ళు పుట్టి కళ్ళు కుట్టుకున్నాయి కదా. తస్సదియా అక్క, నా మీద ఎందుకు నువ్వు విరుచుకుపడుతున్నావు? నీ సుగుణాల సుందర ముద్దరు కూతురుంది కదా, ఆ అమ్మాయిని అడుగు మధ్యలో లేచి ఎందుకెళ్ళిపోయింది? అమ్మా ఒకసారి ఇటు చూడు. నీతో తర్వాత మాట్లాడతాను గానీ ముందు మీ పిన్నికి సమాధానం చెప్పని. చూసావా చెల్లి, ఆ వచ్చేదాన్ని చూస్తూ ఉంటే నడుస్తూ తిరుగుతున్న నగల కొట్ల లేదు. లోపలికి రా అక్క. అమ్మా, ఈ అక్క చాలా దూరం నుంచి వచ్చింది. పాపం మీ అక్క దగ్గర ఉండడానికి ఇల్లు లేదంట, డబ్బు కూడా లేదంట, ఆకలి అయితే కొనుక్కోడానికి. అందుకనే అక్కని మన ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడ ఆ నగలన్నీ నకిలీయేనా? మూర్ఖ మహిళ, నేను నక్కలి నగలు ధరించను. నీకెంత ధైర్యం ఉంటే నన్నే ఆ ప్రశ్న వేస్తావు? ఆ మేడం గారు భాష వింటున్నావా చెల్లి? అదేదో పెద్ద దేవలోకా నుంచి ఊడిపడ్డట్టు మాట్లాడుతోంది. చూడండి దేవి గారు, మీ దగ్గరున్న నగలు నిజమైనవే అయితే మీకు ఉండడానికి మరి ఇల్లెందుకు లేదో? ఒకవేళ నన్ను నమ్మాలనుకుంటే నమ్ము, లేదంటే వదిలే. ఆ నగల్ని చూస్తుంటే అసలులాగే ఉన్నాయి. వీటిని పరీక్షించడం ఎలా? ఒకవేళ నిజమే అయితే నాకు లాటరీ తగిలినట్టే. అమ్మా అమ్మా పిలుస్తుంటే పలక. ఈవిడెవరు? చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఈమెవరమ్మా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నా ఆభరణాల మీద ఈ తెల్లటి పదార్థాన్ని ఎందుకు అంటిస్తున్నారు? ఇవి అసలు నగలా నకిలీ నగలవా అని పరీక్షిస్తున్నారు. చెల్లి, నీకు ఆ నగలు రంగు మారినట్టేమీ కనిపించలేదుగా?
లేదక్క, నాకేం అలా అనిపించలేదు. అయినా రంగు మారినట్లేం కనిపించలేదు. ఒకవేళ మారిన నష్టమే ఉంది మనకి. ఇదిగో చెల్లి, ఆ నగలు రంగు మారలేదంటే అర్థం ఆ నగలన్నీ మేలిమి బంగారంతో చేసినవని. ఒకవేళ మీ ఇంట్లో మాకు స్థానం ఇవ్వదలుచుకోకుంటే ఇవ్వకండి, కానీ మమ్మల్ని ఇలా అపహాస్యం చేయకండి. ఎందుకంటే మీరెవరితో మాట్లాడుతున్నారో మీకు తెలియడం లేదు. మేమెక్కడి నుంచి వచ్చామన్నది. మేము రాజా దేవేంద్రుల వారి పత్నులం. ఈ దేవేంద్రుడంటే ఎవరండి? అమ్మా, మీరు కూడాను, మీకేం తెలీదు. ఏదో సెంట్రల్ పార్క్ కి రాజయ్య ఉంటాడులే. ఏ ఊరు రాజైతే మనకెందుకు? మనకు కావాల్సిన పరమార్థం ఏంటంటే నగలు మాత్రం అసలైనవి. అవునక్క, నువ్వు చెప్పిన మాట నిజమైతే ఎవరైనా ఇన్నెన్ని నగలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారా విచిత్రంగా? చూడండి మేడం గారు, మీరు ఏ దేశానికి రాణి మహారాణి అయినా, మీ పతిదేవులు ఏ దేశానికి రాజైనా, కానీ ఇన్ని నగలు పెట్టుకుని మిమ్మల్ని ఎవరైనా ఉండనిస్తారేమో, కానీ మేం మాత్రం ఈ ఇంట్లో మిమ్మల్ని ఉండనేమో, అంతే. వ్యర్థమైన వాదన కట్టి పెట్టండి. అలాగే ఇంకొకటి, ఈ ఆభరణాలకు బదులుగా నాకు ముద్రలేమైనా ఇవ్వగలరేమో చూడండి. ముద్ర? అయ్యో అమ్మా, ముద్రలు అంటే డబ్బులు. ఇప్పుడు రాజకుమారి గారు, మీరు రేపు ఉదయమే నాతో రండి. ఈ ఆభరణాలకి బదులుగా మీకు చాలా డబ్బులు ఇప్పిస్తాను, చాలా డబ్బులు ఇప్పిస్తాను. తస్సదియా అక్క, నువ్వు ఒక్కదానివే ఎందుకని వెళ్తావు? నేను కూడా నీతో పాటు వస్తాను. బాగుంది చెల్లి, నువ్వెందుకు నాతో రావడం? మా టీనుగాడేగా ఆమెను తీసుకొచ్చింది. దమయంతి, ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయం చేసుకుంటున్నావు. తెలీదా దేవుడు కనీసం ఆ నరకంలోనైనా నీకు చోటిస్తాడో లేదో? నాకు అర్థం కావటం లేదు. నాకు నిన్ను చూస్తుంటే ఎంతో ప్రసన్నంగా ఉంది. నువ్వు నా భక్తురాలివని, ఇక నీ మనసంతా అసూయా ద్వేషాలతో నిండి ఉన్నందుకు ఈ విధంగానే ఇలాగే నన్నెప్పుడూ అనుసరిస్తూ ఉండు. నేను మొదటిసారి నా భక్తురాలింటికి వచ్చేశాను. నాకు భోజనం, విశ్రాంతి ఏర్పాట్లు చేయండి. అలాగే అలాగే. అక్క, అమ్మాయి వీడిని చూస్తే నాకెందుకో అనుమానంగా ఉంది. వింటున్నావా ఆవిడ మాట తీరు ఎలా ఉందో? నిజమే గుడ్డు, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. అందుకే దీని మొగుడు దీని ఇంట్లోంచి తరిమేసి ఉండుంటాడు. చూడు ఎలాంటి వేషం కట్టిందో, ఎంత వింత వింతగా మాట్లాడుతుందో. అమ్మా, నాకెందుకో ఆ నగలు బంగారం చూపించి మనల్ని మోసం చేసేలా ఉంది. జాగ్రత్త అవునురా అమ్మా. గుడ్డు బాబు, నాకు దీన్ని చూస్తుంటే పగటి వేషగత్తిలాగా ఉందిరా. ఇదిగో అక్క, నాకెందుకో ఆమె పగటి వేషగత్తిలాగా అనిపిస్తోంది. ఆమె ఇక్కడ నాకు నేను ఒప్పుకోను, ఇంకెక్కడికైనా పంపించేసేయా. చెప్పేది మీకే, ఇప్పటికిప్పుడే బయటకు పంపించండి. వెళ్ళమ్మా ఇక్కడి నుంచి. చెల్లి, అయ్యో ఈమె దేవరాణియే. ఈమె ఇక్కడే ఉంటుంది. ఒకవేళ ఈవిడ ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నోరు మూసుకుని మీ పనులు చూసుకోండి. తస్సదియా అక్క, ఇక్కడే ఉండమని చెప్తున్నావు, మన ఇంట్లో అసలు ఎక్కడ స్థలం ఉందని. చెల్లి, అతిథి దేవునితో సమానం అంటారు. ఇక 2 రోజుల విషయగా నీతో పాటు 2 రోజులు నీ గదిలో ఉంటుందిలే. ఈవిడ ఇక్కడ 2 రోజులు ఉంచుకుంటే మనం లక్షాధికారులు అయిపోతాం చెల్లి. అది కాదక్క. ఇంకేం మాట్లాడుకో, బిట్టు వెళ్ళు. ఆ రాణి గారికి ఆవిడుండే గది చూపించు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఆవిడికి అతిథి మర్యాదల్లో ఎటువంటి లోటు రానివ్వకు. రాణిగారు, తను నా కూతురు మీకు తోడుగా ఉంటుంది. మీరున్నంత వరకు సేవ చేసుకుంటూ ఉంటుంది. రండి రండి. తస్సదియా అక్క, అసలు నువ్వు చేసే పనేమి నాకు నచ్చలేదు. ఓ నాటకాల దాన్ని ఇంట్లో ఉంచడానికి రెడీ అవుతున్నావు. అందుకేనేమో దాని మొగుడు దాన్ని ఇంట్లో నుంచి తరిమేసి ఉండుంటాడు కదా. మరి నువ్వెందుకు ఆమెను మన ఇంట్లో ఉంచుతున్నావు? ఉసి చెల్లి, అది నాటకాలదైతే మనకేంటి, పిచ్చి తిరుగుడు తిరిగేదైతే మనకేంటి? మనకు కావలసిన విషయం ఏంటంటే ఆమె వేసుకున్న నగలు అసలైనవి. నేనే స్వయంగా పరీక్షించాను కదే. చూడండి, ఓ 2 రోజులు తన్ని ఇక్కడ ఉంచామనుకో, అంత డబ్బు కలిసి వస్తున్నప్పుడు ఇంట్లో ఉంచుకోవడంలో తప్పే ఉంది. 1,00,000 రూపాయల నక్లీసు, 50,000 విలువ చేసే వడ్డానం, 50,000 విలువ చేసే గాజులు. వా, రండి రండి రండి. ఇదేనండి మీరుండబోయే గది. మీకు ఎప్పుడైనా ఏమైనా అవసరం అనిపించినా నాతో చెప్పండి చాలు. ఇలా చూడండి, మీరు ఇలా కూర్చోండి. ఇంతలోగా నేను మీకు ఛాయ్ సిద్ధం చేసుకుని తీసుకొస్తాను.
చాయ్ చాయ్ ఆ చాయ్ దాన్ని మనం ఒక్కసారి తాగగానే ఎంతో తాజాగా అనిపిస్తుంది చాయ్. ఇప్పుడు ఎలా చెప్పను? ఎలా చెప్తే అర్థమవుతుంది మహారాణి గారికి? మీరు పని చేయండి, మీరు ఇలా కూర్చోండి, నేను మీకోసం తేనీరు కషాయం చేసుకుని తీసుకొస్తాను. మీరు విశ్రమించండి. దేవి సంతోషి, మీరిచ్చిన సహకారం వలన ఏర్పడిన దారిలో నడిచినందువల్లనే ఇక్కడికి చేరుకున్నాం. మేము చేరుకున్న ఈ ప్రదేశంలో మా గుణగణాలైన అసూయ ఈర్ష్యల పూజ చేయబడుతోంది. ఈ ఇంటిలో ఉన్న అన్ని మూలల్లోనూ వంచన, మోసమే కనిపిస్తుంది. నాకెంత ఆనందం తగ్గిపోతోందో. ఈ శిక్షని నేను క్రీడలా మార్చుకుంటా. ఎలాంటి క్రీడ అంటే ఇందులో మీ గుణాలు, నా గుణాలు రెండు పక్క పక్కనే ఉండబోతున్నాయి. ఈ రెండు గుణాలు పోటీ పడుతుంటే ఆ పోటీ తరువాతే ఒక విషయం తేలిపోతుంది. ఇందులో ఎవరు శక్తిశాలురన్నది. క్షమించండి మాత, మీరు మీ ధ్యానంలో నిమగ్నులై ఉండగా నా దృష్టంతా దేవి పౌలమి కార్యాల మీద ఉంచాను. ఆమె ఆలోచనలు విన్న తర్వాత నాకెందుకో ఆమెలో మార్పు రాదని స్పష్టమవుతుంది. గోమాత, అకస్మాత్తుగా మీ మదిలో ఈ సందేహం తలెత్తడానికి కారణం? మాత, ఆమె మదిలో ఉన్న ఆలోచనల ప్రకారం వాటి పరిణామం ఆమె మీద ఎంతగానో ఉంటుందని అర్థమవుతుంది. దీని కారణంగా మానవులందరికీ చెడు సందేశం వెళ్తుంది కదా మాత. దేవి పౌలమి ముందే ఆ కన్యను భ్రమింపచేశారు. అది కాక ఇప్పుడు ఆమె సంతోషి పుట్టింటికి చేరుకున్నారు. ఆ తర్వాత తను సంతోషి వాళ్ళ అత్తగారింటికి చేరుకొని వాళ్ళ మనసులను కూడా పాడు చేస్తుందేమో. గోమాత, మీరు మీ మనసును సంతృప్తి పరచుకోవడం కోసం కావాలనుకుంటే దేవి పౌలమి విధి విధానాలపైన దృష్టిని పెట్టుకోవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే సద్గుణం, దుర్గుణాల మధ్య యుగాల నుండి సమరం కొనసాగుతూ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగుతుంది కూడా. మీరు కేవలం ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ రెండింటి మధ్య జరుగుతున్న సంఘర్షణ వల్ల సర్వదా మానవులకు శ్రేయస్సు చేకూరింది, అలాగే చేకూరుతుంది కూడా. ఎంతో కాలం తర్వాత నువ్వు ఈరోజు ప్రేమగా నా తలకు నూనె పెడుతున్నావు. ఎవరు ఎన్ని మాటలన్నా కూడా నాకు బాగా తెలుసు, నా చేతులు బాగుపడ్డానికి నీ సంతోషి మాత ఆశీర్వాదమే పనిచేసింది. అమ్మా, నేను నీతోనే మాట్లాడుతున్నాను సంతోషి. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదంటే నేనది ఏదో పనికిరాందులండి. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు. నా దృష్టి కాస్త మందగించినా కూడా కానీ నీ మనసులో భావాలు నేను బాగానే అర్థం చేసుకోగలనమ్మా. నువ్వేమీ కంగారు పడకమ్మా. మీ కాకా రియాతో మాట్లాడారు కదా, రియానే తనకి నచ్చ చెప్తుంది. నువ్వు చూస్తూ ఉండు, అతి త్వరలోనే ధైర్య నిన్ను తన భారీగా అంగీకరిస్తాడు. అమ్మ ఒకసారి బంధం ఏర్పడ్డాక ప్రేమ ఎలాగోలాగా రాకమానదు. ప్రేమ విషయం నాకు తెలియదుగానా ఆంటీ. ఒక్క విషయం చెప్పగలను, ధైర్య సార్ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను. నా కోరికల్లో ఒక్కటే ధైర్య సార్ సంతోషంగా ఉండటమే, ఎప్పటికీ. ఏ మాధవి, ఏంటి అంతా కట్టకట్టుకుని ఎక్కడికో వచ్చారు? పని చేయడం ఒక్కరికి చేత కాదు, కానీ రెస్ట్ మాత్రం బాగా తీసుకుంటారు.
పైగా ఎండలు కూడా మండుతూనే ఉన్నాయి. నేనేమో అలసిపోతున్నాను. ఒకటి చెమట కంపు భరించలేకపోతున్నాను. ఏమీ చేతురలింగ ఏమీ చేతు ఏమైనా చేసేస్తాం. ఏ మాధవి, ఎంత పట్టపగల మొద్దు నిద్రపోతున్నావు నువ్వు? అరే దమయంతో ఏమన్నా నీ చేత కొంప తీసి పని చేయించిందేంటి? లెమ్మంటున్నానా? అరే లెమ్మంటున్నానా? ఎవరు నువ్వు? నేను 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 కృష్ణని. గులాబీ పువ్వు లాంటి అందమైన లేడీ, నిన్ను చూస్తూ నా మనసు కంట్రోల్ చేసుకోవడం కష్టమే. ఎందుకలా మిడికొట్లేసుకుని చూస్తున్నావు? ఎవరి మనిషి? ఇతన్ని ఇక్కడికి ఎవరు రానిచ్చారు? శాంతించండి, శాంతించండి. ఈ ఇల్లు నాదే. మీరెవరు అర్థం కావట్లేదు. ఏమైంది? సత్యాన్రు తస్సదియ్యా, మీరిక్కడ మీ షర్ట్ తీసి ఏం చేస్తున్నారు? అరే నేనేం చేయటం ఏంటి? నేను నా గదిలో షర్ట్ ఇప్పుతున్నానా? ఏమెవరో ఇక్కడికి ఎలా వచ్చిందో నాకేం తెలుసు. ఇంతకెవరండి మీరు? నేనేమో నువ్వే పడుకొని ఉన్నావు అనుకున్నాను. ఈ గదిలో వేరే ఆవిడేంటి? ఎంతసేపు ఎక్కడున్నావు? నేను అక్క గదిలో ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే నేను ఆ మురిపిద్దామనే ప్రయత్నంలో ఉన్నాను. అది సరే కానీ ఎవరు ఎవరు? నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఆంటీ, మీ కాలి వేళ్లలో కొద్ది కొద్దిగా కదలికలు వస్తున్నాయి. చూస్తూ ఉండండి, అతి త్వరలోనే మీ చేతుల్లోనే కాళ్ళు కూడా బాగా నయమైపోతాయి. ఆ తర్వాత తుర్రుమని పరిగెడతారు. అంతేకాక 16 శుక్రవారం కూడా పూర్తి కాబోతుందిగా. చూడండి, మీరు పూర్తిగా కోలుకుంటారు. అమ్మా, ఇదంతా నువ్వు చేసిన సేవ ఆ సంతోషమాత ఆశీర్వాదం వల్లే సాధ్యమవుతుంది. లేకపోతే నాకు తెలిసేదే కాదు. ఎంతకాలం వరకు నేను అలాగే బాధపడుతూ ఉండిపోయేదాను. భలే మాట చెప్పావు విద్య. నువ్వు ఈ పిల్ల మనకు చేసినంత సేవ ఏ రక్త సంబంధికులు చేయలేరు. నాకదేమీ తెలీదు. కానీ ఈ అమ్మాయికి ధన్యవాదాలు చెప్పడానికి నా దగ్గర ఏ మాటలు లేవు. ఆంటీ, తల్లి కూతురు లాంటి మన బంధం మధ్య పదాలు అక్కర్లేదులేండి. ధన్యవాదాల ప్లేస్లో మీ ఆశీర్వాదం ఇవ్వండి చాలు. ఈ టైంలో ఎవరొచ్చారు? నేను వెళ్ళి చూస్తాను. ఏమైంది? నన్ను లోపలికి రానివ్వవా? ఇలాగే నించుంటావా? నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. అమ్మా, ఇంత ఉదయాన్నే నువ్వేంటిలా? యాక్చువల్లీ నేను తనకి ఫోన్ చేస్తుంటే తను ఎత్తలేదు. అందుకోసమే నేను ఇక్కడికి డైరెక్ట్గా మాట్లాడదామని వచ్చేసాను. మీరే అన్నారు కదా ధైర్యకి నచ్చ చెప్పమని, అందుకే వచ్చేసాను. నేను రియాతో మాట్లాడాను. ఆమె వాడికి నచ్చ చెప్తుంది. వాడి ప్రవర్తన నీతో చాలా తప్పుగా ఉంటుంది. ఇంతకీ ధైర్య ఎక్కడున్నాడు?
తన రూమ్లోనే ఉండుంటాడు. నేను వెళ్ళి పలకరిస్తాను. రియా మేడం ధైర్యసరికి నచ్చ చెప్పడానికే వచ్చినా నాకెందుకు వేరేలా అనిపిస్తుంది ఏంటి ఆమె ప్రవర్తన. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒక పని మనిషిని ఇంటి కోడలుగా అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చినా అంగీకరిస్తాను, కానీ నీకు మాత్రం ఇంట్లో స్థానం లేదు. నిన్ను మాత్రం ఇంటి కోడల్ని కానివ్వను. అమ్మా మధు, నేనే ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపించాను. మావయ్య, నా ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా తను ధైర్యంతో మాట్లాడి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి వాడి పద్ధతి మార్చుకోవాలని చెప్పడానికి వచ్చింది. సంతోషిని స్వీకరించింది. అందులోనూ నా ఉద్దేశంలో రియా గనక వాడితో మాట్లాడితే వాడు తప్పకుండా ఒప్పుకుంటాడు. నాకు ఈ రియా విషయంలో ఎందుకో సందేహంగా ఉంది.